హాయ్, ఈ వీడియోలో మనం సెల్ఫ్ లుకప్ అండ్ హైరార్కికల్ రిలేషన్షిప్స్ గురించి తెలుసుకుందాము. లైక్ ప్రీవియస్ వీడియోస్లో లుకప్, మాస్టర్ డీటెయిల్, అలాగే జంక్షన్ ఆబ్జెక్ట్ వీటి గురించి చూసాము. అండ్ ఇప్పుడు సెల్ఫ్ లుకప్ అంటే a self relationship or self lookup is a lookup relationship we create on the same object. Let's say we create multiple accounts on the same company and we want to treat one account to be parent account of the rest of the accounts of the same company. Then we create a self relationship on the account object and one account as a parent and rest accounts as a child accounts. Okay? ఏం చెప్తున్నారు? సెల్ఫ్ అంటే ఆ మీనింగ్ లోనే, లైక్ ఆ వర్డ్ లోనే ఉంది మీనింగ్. అంటే ఇట్ ఈస్ సెల్ఫ్ అన్నమాట. లుక్అప్ టు సెల్ఫ్ ఆబ్జెక్ట్. ఇది వరకు అయితే మనం ఏ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ క్రియేట్ చేసినా ఒక చైల్డ్ ఆబ్జెక్ట్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి పేరెంట్ ని అసోసియేట్ చేస్తున్నాము. బట్ ఇప్పుడు మనం సెల్ఫ్ లుక్అప్ క్రియేట్ చేయాలంటే సేమ్ ఆబ్జెక్ట్ లో ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్కి వెళ్ళిపోయి ఇక్కడ న్యూ. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి స్పెషల్ గా సెల్ఫ్ లుక్అప్ రిలేషన్షిప్ అని అట్లా ఏం కనిపించదు. ఏదైతే లుక్అప్ రిలేషన్షిప్ ఉందో దాంట్లోనే మనం రిలేటెడ్ గా పేరెంట్ ని సెలెక్ట్ చేసుకుంటాం కదా, అదర్ ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంటాము. లైక్ ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఆబ్జెక్ట్ ని చైల్డ్ గా కన్సిడర్ చేస్తే, అకౌంట్ ఆబ్జెక్ట్ ని పేరెంట్ గా కన్సిడర్ చేస్తే మనం ఇక్కడ రిలేటెడ్ టు అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ మనం సెల్ఫ్ గా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సేమ్ ఏదైతే ఆబ్జెక్ట్ పైన చైల్డ్ ఆబ్జెక్ట్ ఉంటుందో అదే పేరెంట్ ఆబ్జెక్ట్ గా ట్రీట్ చేసుకుంటాము. ఓకే, ఇట్ ఈస్ రిలేటెడ్ టు సేమ్ ఆబ్జెక్ట్ ఓన్లీ. ఓకే, సేమ్ లుక్అప్ లో ఎలాగైతే ఉంటుందో లైక్ రిలేషన్షిప్ నేమ్, లైక్ అండ్ ఇక్కడ ఫిల్టర్స్, ఇవన్నీ కూడా లుక్అప్ రిలేషన్షిప్స్ ఫాలో అయిపోతాము. అండ్ విజిబుల్ టు ఆల్ ప్రొఫైల్స్. సో లుక్అప్ రిలేషన్షిప్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాము. మనకు ఒక ఫీల్డ్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఇఫ్ యూ అబ్జర్వ్, ప్రాపర్టీ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది, ఒక ఫీల్డ్. అండ్ ఇట్ ఈస్ ఏ లుక్అప్ టు సెల్ఫ్ అన్నమాట. సెల్ఫ్ ఏవైతే ప్రాపర్టీ ఆబ్జెక్ట్స్ లో రికార్డ్స్ ఉన్నాయో అవే మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇది మనం సెలెక్ట్ చేసుకోకుండా సేవ్ చేసినా కూడా వర్క్ అవుతుంది, బికాస్ ఇట్ ఈస్ ఏ లుక్అప్ రిలేషన్షిప్. ఓకే, అండ్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే P12 ఈజ్ అ పేరెంట్ ఆఫ్ P002. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఈ P12 ని డిలీట్ చేసినా కూడా P002 డిలీట్ అవ్వదు. ఓకే, జస్ట్ ఇక్కడ అసోసియేషన్ మాత్రమే డిలీట్ అయిపోయింది. ఈవెన్ దో మనం రీస్టోర్ చేసినా కూడా, ఎప్పుడైతే రీస్టోర్ చేస్తామో జస్ట్ అసోసియేట్ అనేది మళ్ళీ మనకి ఇక్కడ ఫీల్డ్ లో వచ్చేస్తుంది. P12 ఇదైతే డిలీట్ చేసామో, లెట్స్ రీస్టోర్ దిస్. ఓకే, అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ P12 లో ఇక్కడ మళ్ళీ అసోసియేట్ అయిపోతుంది. ఓకే, సింపుల్ గా లైక్ సేమ్ లాగా లుక్అప్ రిలేషన్షిప్ లాగానే ఉంటుంది, బట్ సేమ్ ఆబ్జెక్ట్ పైన మనం క్రియేట్ చేస్తాము. ఓకే, అసోసియేట్ చేస్తాం సేమ్ ఆబ్జెక్ట్ కి. ఇక్కడ మళ్ళీ పేరెంట్ వేరు చైల్డ్ వేరు అన్నట్టు ఉండదు. పేరెంట్ ఇస్ ద సేమ్ ఆబ్జెక్ట్ అండ్ చైల్డ్ ఇస్ ద సేమ్ ఆబ్జెక్ట్. సింపుల్ గా హైరార్కీ అనేది, హైరార్కీ కాదు, లైక్ దిస్ P12 ఇస్ అ పేరెంట్ ఆఫ్ P002. ఓకే, ఇది లుక్అప్ రిలేషన్షిప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హైరార్కికల్ రిలేషన్షిప్ ఉంది. ఇట్ ఈస్ అ స్పెషల్ రిలేషన్షిప్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ లో న్యూ పైన క్లిక్ చేస్తే మనకి హైరార్కికల్ రిలేషన్షిప్ అని కనిపించదు. ఇక్కడ లుక్అప్, మాస్టర్ డీటెయిల్, ఎక్స్టర్నల్ ఇవి మాత్రమే కనిపించినాయి. ఇక్కడ ఎక్కడ కూడా మనకి హైరార్కికల్ రిలేషన్షిప్ అని కనిపించట్లేదు. అది ఓన్లీ యూజర్ ఆబ్జెక్ట్ మాత్రమే, యూజర్ ఆబ్జెక్ట్ లో మాత్రమే ఉంటుంది. సో యూజర్ ఆబ్జెక్ట్ కి నావిగేట్ అయితే, అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ మనకి ఇక్కడ లుక్అప్, మాస్టర్ డీటెయిల్, ఎక్స్టర్నల్ ఈ ఏ రిలేషన్షిప్స్ కూడా మనకి యూజర్ ఆబ్జెక్ట్ లో కనిపించట్లేదు. ఓన్లీ ఒకటే కనిపిస్తుంది, హైరార్కికల్ రిలేషన్షిప్. ఓకే, ఇట్ అలౌస్ యూజర్స్ టు క్లిక్ లైక్ a pop-up icon, lookup icon and select another user from the list. ఓకే, ఓన్లీ మనకి యూజర్ ఆబ్జెక్ట్ లోనే ఉంటుంది. ఇట్ ఈస్ అ స్పెషల్ రిలేషన్షిప్ ఆన్ యూజర్ ఆబ్జెక్ట్. ఇట్ క్రియేట్స్ hierarchical lookup relationship between user object. It allows user to use a lookup field to associate one user with another user record. సో జనరల్ గా ఈ హైరార్కికల్ రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్ మనకి ఎప్పుడు వస్తుందంటే, లైక్ మన ఆఫీస్ లో ఎక్కడైనా జనరల్ గా చూసుకుంటే ఒక హైరార్కీ అనేది ఫాలో అవుతాం. స్కూల్స్ లో ఎక్కడైనా సరే ఫస్ట్ CEO, మేనేజర్, సీనియర్ డెవలపర్,
CEO, మేనేజర్, టీమ్ లీడ్, సీనియర్ డెవలపర్, జూనియర్ డెవలపర్, ఇలా ఒక హైరార్కీ ఉంటుంది. అది ఎవరి మధ్యలో ఉంటుంది? పీపుల్స్ మధ్యలో, యూజర్స్ మధ్యలో, రైట్? అట్లా యూజర్స్ మధ్యలో మనకి హైరార్కీ అని ఉంటుంది. సో అందుకనే మనకి ఇక్కడ సేల్స్ ఫోర్స్ లో కూడా యూజర్స్ మధ్యలో మనకి హైరార్కీ డెవలప్ చేయడానికి హైరార్కికల్ రిలేషన్షిప్ యూజ్ చేస్తాము. మనం ఎప్పుడైతే లైక్ ఇప్పుడు ఇక్కడ టీమ్ లీడ్ అని ఒక క్రియేట్ చేద్దాం. ఓకే, రిలేషన్షిప్ నేమ్ ఇచ్చేద్దాం. ఇట్ ఈస్ విజిబుల్ టు ఆల్ ప్రొఫైల్స్. సేవ్ చేద్దాం. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్, మనకి ప్రతిసారి ఇప్పుడు మనం జంక్షన్ ఆబ్జెక్ట్ ఆర్ లుక్అప్ ఆర్ మాస్టర్ డీటెయిల్ ఏదైనా క్రియేట్ చేసినా సరే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ లాగా ట్యాబ్ లాగా ఉంటుంది. ఆ ట్యాబ్కి వెళ్ళి మనం లైక్ అసోసియేట్ ఆర్ డిలీట్ ఆర్ ఎనీథింగ్ చేస్తున్నాం. మరి ఇప్పుడు యూజర్ ఆబ్జెక్ట్కి అలా ఎక్కడ కనిపించట్లేదు. మనం ఈవెన్ దో ఇక్కడ మనం యూజర్ అని టైప్ చేసినా కూడా మనకి ఒక ట్యాబ్ లాగా ఓపెన్ అవ్వదు, రైట్? ఎక్కడ కూడా మనకి యూజర్ అనే ట్యాబ్ ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో సెటప్లో ఇక్కడ యూజర్స్కి వెళ్ళిపోయి ఓకే, ఈ పర్టికులర్ ఏదైనా యూజర్, టేక్ ఎనీ యూజర్, అండ్ మనకి ఇక్కడ ఒక ఫీల్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి, టీమ్ లీడ్ అని ఒక ఫీల్డ్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఎడిట్ చేస్తే ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్లో మనం ఏదైతే ఫీల్డ్ క్రియేట్ చేస్తామో అది ఇక్కడ వస్తుంది. అండ్ ఈ లుక్అప్ ఐకాన్ పైన క్లిక్ చేయగానే ఒక యూజర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, లెట్ సేవ్ ఇట్. అంటే ఏమవుతుంది, ఈ డెవలపర్ వన్ ఈజ్ టీమ్ లీడ్ టు దిస్ యూజర్. ఓకే, హైరార్కీ లాగా క్రియేట్ అవుతుంది. ఓకే, సో సింపుల్గా హైరార్కీ రిలేషన్షిప్ ఎప్పుడు క్రియేట్ చేస్తామంటే యూజర్స్, ఆబ్జెక్ట్స్, యూజర్స్లో మనకు హైరార్కీ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి కోసం ఈ హైరార్కికల్ రిలేషన్షిప్ని క్రియేట్ చేస్తాము. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ అవైలబుల్ ఫర్ యూజర్ ఆబ్జెక్ట్. ఓకే, టోటల్గా ఇప్పుడు మనకి 5 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ గురించి చూసాం. లుక్అప్, మాస్టర్ డీటెయిల్, జంక్షన్ ఆబ్జెక్ట్, సెల్ఫ్ లుక్అప్ అండ్ హైరార్కికల్. ఓకే, అండ్ ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ మనకి లైక్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ కవర్ చేసామనుకుంటాం. ఇఫ్ ఎనీథింగ్ మిస్ ఐ విల్ అప్డేట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ మీకు కూడా ఏదైనా లైక్ స్పెసిఫిక్గా మిస్ అయినట్టు అనిపిస్తే ప్లీజ్ కామెంట్, సో దట్ వేరే వాళ్ళు కూడా ఈజీగా తెలుసుకోవచ్చు ఏదైనా పాయింట్స్ మిస్ అయిపోతే, రైట్? Yeah, that's all for this video. Thank you.